విజయనగరం జిల్లా రాజాంలో ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్, రాజాం నియోజకవర్గ అబ్జర్వర్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఎమ్మెల్యే పింఛన్లను పంపిణీ చేశారు. పేదలకు భరోసా ఇచ్చే కార్యక్రమంలో స్వయంగా పాల్గొని పింఛను ఇవ్వడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని తెలిపారు. ప్రజల స్థితిగతులు తెలుసుకుంటూ వారి సమస్యలను అవగాహన చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు ప్రజల కోసమే కష్టపడుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసమే పాటుపడుతుందని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం, 1వ తారీఖు నాడు ఇవ్వడం మనందరికీ తెలుసు. కానీ 1వ తారీఖు నాడు భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఆ రోజు జరుగుతుంది. ప్రధాని చేతుల మీదుగా, ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు 2 రోజుల ముందే ఓల్డేజ్ పెన్షన్స్ అన్నీ ఇవ్వమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాజాంలో మరి ఉదయం 6 గంటల నుంచి ఈ టైంకి టోటల్గా పూర్తి చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మరి రాజాం నుంచి దగ్గర 10,000 మంది 1వ తారీఖు నాడు మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ప్రారంభోత్సవానికి బయలుదేరి వెళ్తున్నారు. ముఖ్యంగా రాజాం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక బాధ్యత. మన నియోజకవర్గం నుంచి, మన రాజాం నుంచి ఉన్న మన పారిశ్రామికవేత్త, మన పెద్దలు జిఎంఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అది మరి నిర్మాణం జరుగుతుంది. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్గా ఈరోజు జిఎంఆర్ గారు నిర్మిస్తున్నారు. అందుకోసం మన నియోజకవర్గ ప్రజల అందరిది బాధ్యత. ఈ నియోజకవర్గంలో ఆయన పుట్టి పెరగడమే కాదు, ఈ నియోజకవర్గానికి ఎన్నో సేవలు చేయడం మనందరికీ తెలుసు. ఎప్పుడో మనం వాటర్ తాకముందు, గవర్నమెంట్ ద్వారా స్కీమ్ రాకముందు కూడా వాటర్ని ఆయన ప్రజలకు ఇచ్చే మరి ఆయన నేచర్ అది. అలాగే మన పిల్లలందరూ కూడా బాగుండాలని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. దాన్ని విరివిగా వినియోగించుకుంటున్నారు. రాష్ట్రాల్లోని అంతర్జాతీయంగా కూడా చాలామంది ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలాంటి మన మనిషి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నందుకు ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ బయలుదేరి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఈరోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ 1వ తారీఖున ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం సందర్భంగా రాజాం నియోజకవర్గానికి సోదరులు శాసనసభ్యులు కొండ్రు మురళీమోహన్ గారితో ఆ నియోజకవర్గం రాజాం టౌన్లో ఏదైతే పెన్షన్ కార్యక్రమం ఉందో, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం 2 రోజుల ముందే వికలాంగులకి, వితంతులు అందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మరి పెన్షనర్స్ దగ్గరికి వెళ్తే పెన్షనర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ప్రతి నెల ఉదయం 10 గంటల లోపే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా 2 ఏళ్ల నమ్మకం కార్యక్రమం కూడా మరి ఇంటింటికి వెళ్ళి ఏదైతే మన ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలు ఇచ్చామో మరి పెన్షన్ కానీ, తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ, మరి ఉచిత సిలిండర్లు కానీ, ఉచిత గ్యాస్ కానీ, అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టడం కానీ అనేక కార్యక్రమాలు వాగ్దానం చేసాం. అవన్నీ కూడా సమర్థవంతంగా రాష్ట్రం ఫైనాన్షియల్గా ఎన్ని ఇబ్బందులు ఉన్నా క్రమం తప్పకుండా మరి పెద్ద ఎత్తున ఈ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాం. అవన్నీ కూడా డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అన్ని పథకాలు అందని ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పారు. ప్రధానంగా ఈరోజు నేను ఇక్కడ అబ్జర్వర్గా రావడానికి కారణం ఏదైతే 1వ తారీఖునే మరి భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకి మణిహారం లాంటిది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే మంచి ప్రాజెక్టు ఓపెనింగ్ సందర్భంగా నన్ను ఇక్కడ అబ్జర్వర్గా వేయటం, మన రాజాం నియోజకవర్గం నుంచి సుమారు 10,000 మంది ఆ కార్యక్రమానికి వెళ్ళి మోడీ గారికి స్వాగతం పలికి ఆ కార్యక్రమం విజయవంతం చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. సోదరులు మరి ఎమ్మెల్యే గారు మేము కూడా ఇక్కడ ఉన్న కూటమి నాయకులందరినీ కలిసి ఆయా గ్రామాల నుంచి ఎంతమంది రావాలన్నీ కూడా చెప్పాం. ప్రతి ఒక్కరూ ఏదైతే మనకు బాధ్యత ఉందో ఆ బాధ్యత ప్రకారం మనందరం కూడా అన్ని సౌకర్యాలు కూడా మరి ఎమ్మెల్యే గారు చూసుకుంటున్నారు. ఇక్కడ భోజన సౌకర్యం కానీ, టిఫిన్ కానీ అన్నీ కూడా
వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మన కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళి విజయవంతం చేయాలని చెప్పి మరి సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం. అయిపోయింది. ఓకే సార్ చూడండి సార్ నువ్వు ఓకే అనుకో ఓకే సార్ మీరు అలాగ ఉండండి అలాగన్నా